సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో గణనాథునికి విశిష్టమైన భక్తి కార్యక్రమం జరిగింది. స్థానిక శ్రీ చెన్నబసవేశ్వర మందిరంలో భక్తులు 56 రకాల వంటలను సిద్ధం చేసి వినాయకునికి సమర్పించారు. చరిత్ర ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలను సమర్పించాడనే ఆచారం మేరకు ఆలయ పూజారి అశోక్ స్వామి, మహిళా భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళామణులు ప్రత్యేకంగా అలంకరించిన ఈ వంటకాలను భక్తి గీతాల మధ్య గణనాథునికి సమర్పించారు. అనంతరం ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసవ యూత్ సభ్యులు, మహిళా సభ్యులు అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ओम सर्वोपास्याय नमः, ओम सर्वगंधे नमः, ओम सर्वहिष्णे नमः, ओम सर्वसिद्धाय नमः, ओम सर्वविद्ये नमः, ओम पंचहस्ताय नमः, ओम मारुतिनंदाय नमः, ओम गुरुवे नमः, ओम कुमारगुरुवे नमः, ओम अग्निप्रियाय नमः, ओम कुंजरासुरं मंजनाय नमः, ओम प्रमोदाय नमः, ओम मारुतिनायक श्रीनामे मार्ग समुद्र तुमुदेव आदिदेव सुरानाद आदि मां भक्तदोष गिरितनया प्रिय सुना हरिमुख गणनायक मारवैरि वरतनया पूजकमान रूप वृंदावन सुरानाद आदि मां भक्तदोष गिरितनया प्रिय सुना हरिमुख गणनायक సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ సుందర గిరులు. మోగు చెప్పని భోగ అనేది కృష్ణుడికి జన్మాష్టమి నాడు కృష్ణుడికి సమర్పించే 5 రకాలు వంటకాలతో కూడిన ఒక నైవేద్యం. కృష్ణుడిని పూజించే భక్తులు 56 రకాలు చేసి పెడతారు. 56 రకాలు అలా చేస్తున్నారని చెప్పి మనం కూడా వినాయకుని చేద్దామని 2 years నుంచి అనుకొని చేస్తున్నాము అందరం కలిసి. ఈరోజు 41 అయినాయి. ఇంద్రుడు కురిపించిన భారీ వర్షం నుండి ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎక్కి తన చిటికెన వేలుతో 7 రోజులు ఎత్తాడని చెప్పాడు. కృష్ణుడికి 7 రోజులు ఆహారం తినలేదని ఆ తర్వాత ప్రజలు కృతజ్ఞత పూర్వకంగా 56 రకాల వంటకాలు, భోజనాలు రోజులు సిద్ధం చేసి ఇచ్చారు. ఆహారం తర్వాత అలాగే మనం కూడా వినాయకుడికి 42 రకాలు ఈరోజు చేసి సమర్పిస్తున్నాము. అలా 7 రోజుల నైవేద్యాలు 7 × 8 56 రకాలు అనేటువంటిది భారతీయ వంటకాల్లోని 6 రసాలు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు సమ్మేళనంతో 56 రకాల వంటకాలను తయారు చేయవచ్చు. అన్ని రకాల ఆహారాలు 56 భోగ్ అంటే భగవంతుడికి సమర్పించే అన్ని రకాల ఆహారాలు. ప్రధానంగా ఎవరు సమర్పిస్తారంటే కృష్ణ జన్మాష్టమి ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీకృష్ణుడికి 56 విభిన్న వంటకాలను నైవేద్యంగా పెడతారు. ఇది పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు ఈ చెప్పని భోగాలు సమర్పిస్తారు. అట్లా ఈ రోజు మనం వినాయకునికి సమర్పించుకుంటున్నాం. మాది సదాశివపేటలోని చెన్నబసవేశ్వర మందిరము. మహిళలందరము కూడి 56 రకాల ప్రసాదాలు తీసుకొచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. మహిళలందరము కూడి 56 రకాల ప్రసాదాలు తీసుకొచ్చాము. అందరికీ ధన్యవాదాలు. తీసుకొచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు. బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. విఘ్నేశ్వర భగవాన్కి జై. మరి ఈరోజు మహిళలంతా కూడా తమ ఇంటి నుంచి వాళ్ళ శక్తి మేరకు నైవేద్యాలు తీసుకొని రావడం జరిగింది. చెప్పని భోగ్ అని అంటారు దీన్ని. మరి ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటో వారి ద్వారానే తెలుసుకుందాం. 6వ రోజు పూజ సందర్భం లోపల ఈ యొక్క వాడ లోపల ఉన్న మందిరానికి సంబంధించిన మహిళా వాళ్ళందరూ కూడా మాతృమూర్తులు అందరూ కలిసి స్వామివారికి ఏదైతే నైవేద్యంగా ప్రతి ఇంటి నుండి వాళ్ళు అనుకునే ఒక్కొక్క రకమైన భోజనము అంటే స్వామివారికి నివేదన కోసం అని చెప్పి తీసుకొచ్చిన ప్రసాదము నివేదించినారు. 56 రకాలు మొత్తం మీద ఈ చెప్పన్ భోగ్ అంటారు కదా, ఆ విషయమై ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ
ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల అనుకొని తీసుకొని వచ్చిన ప్రసాదం భగవంతునికి చెప్పని పోగంటే అసలు ఎందుకు అనే విషయం లోపల ఇప్పటిదాకా కూడా చెప్పడం జరిగింది. యశోదమ్మ శ్రీకృష్ణునికి రోజు బాల్యంలో ఉన్నప్పుడు 8 సార్లు భోజనం పెట్టేది. వాస్తవంగా పిల్లలకు అందరు కూడా వాళ్ళకు తెలియదు ఎన్నిసార్లు పెడతారు, కానీ ఆమె రోజు 8 సార్లు పెట్టేది అనమాట. గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు ఆయన 7 రోజులు ఎత్తాడు. అది పర్వతం 7 రోజులు ఎత్తినందుకు దిగినాక తల్లి 7 రోజులు ఉపవాసం ఉంది నా కొడుకు అని చెప్పేసి 7 × 8 56 రకాలు, అంటే 56 రోజులు అది ఒకటే రోజు పెడతామట. అట్లా శ్రీకృష్ణునికి నివేదన కోసం అని చెప్పి చెప్పింది. అదే ఆనవాయితీగా మనందరం కూడా చెప్పని భోగ్ అంటాం అనమాట. అది ప్రతి ఒక్క భగవంతునికి మనస్ఫూర్తిగా మనం తినే భోజనం అంటాం, భగవంతుడికి ఇచ్చే ప్రసాదం అంటాం. అయితే ప్రసాదాన్ని దేవునికి పెట్టినాక తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది, మనం డైరెక్ట్గా తింటే మన భోజనం అవుతుంది. అందుకే ప్రతి ఒక్క మాతృమూర్తులు ఏం చేయాలంటే ప్రతి ఇంట్లో రోజు భోజనం, మన ఇంట్లో అన్నప్రసాదం కాగానే భగవంతుని కొంచెం పెట్టి తీసుకుంటే ప్రసాదం కిందకి వస్తుంది. రేపు పిల్లలు కూడా అందరూ కూడా బాగుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరు కూడా ఇంత కష్టపడి తీసుకొచ్చినందుకు మందిరం తరఫున అందరి తరఫున అందరు కూడా పాదాభివందనాలు. జై శ్రీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.